దీనిని తాగి చూడండి. నా మనసులో మీ మీద ఎటువంటి భావన ఉందో అర్థమవుతుంది. ఆగండి మహారాజా. అరే గురువుగారు భల్లూక, మీరేంటిక్కడ? నేను రావాల్సి వచ్చింది. మా మహారాజు కపట మోసగాడి పన్నాగంలో ఇరుక్కున్నారు. ఆయనకి ప్రమాదం వచ్చింది. నా బాధ్యత నన్ను అకస్మాత్తుగా పిలిచింది. ఈ కొండలో ఏముంది వాచార్? రుచికరమైన పానీయం ఉంది. దీనిని నా భార్య షాలు ప్రత్యేకంగా మహారాజు కోసం తయారు చేసింది. కానీ వాచార్, ఇది మీ ఇంటి నుంచి వచ్చింది. దీనిని నీ భార్య తయారు చేసింది. అందుకని నా ఉద్దేశం ప్రకారం అందరికంటే ముందుగా దీని మీద నీకే అధికారం ఉంటుంది. వాచార్ తడుముకోవటం మొదలుపెట్టాడు. వాచార్ బండారం బయటపడిపోయింది. ఆ సమయంలో ఏమీ చేయలేక వాచార్ అక్కడి నుండి దూరంగా పారిపోతాడు. సింబకు అసలు ఏమీ అర్థం కాలేదు. అప్పుడు గురువు భల్లూకం వారితో అంతా వివరిస్తాడు. భల్లూకము మహారాజు సింబకి పాఠం నేర్పిస్తాడు. పరిచయం లేని వారికి చనువు ఇవ్వకూడదని.